పూరా లోకల్ ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సంధ్యారెడ్డితో ఉన్నాము. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా ఘాటుగా విమర్శించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కవితను ఎందుకు లేపుతున్నారు అయ్యా? పడుకున్నామని మళ్ళీ లేపుతున్నారు కదా. ఇవాళ పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం ఆమెకి. ఇంకొకటి, ఆమెకి పబ్లిసిటీ బాగా అంటే ఇక అసలు అన్నం లేకుండా ఏం లేదు, కానీ పబ్లిసిటీ ఉండాలి ఆమెకి. పక్కన వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఉండదు, దోవలు ఓ 10 మంది మగవాళ్ళ మధ్యలో నిలబడాలి, నేను ఒక్కదానే ఆడపిల్లని ఉండాలి, అట్లయితేనే బాగా అనిపిస్తాము, పబ్లిసిటీ అంటాం. తెలంగాణలో కవితకు ఆత్మగౌరవం ఉంది, ఓ పద్ధతి ఉంది అని ఎవరన్నా వచ్చి చెప్పమనండి, చెప్తే మేము అప్పుడు స్పందిస్తాం. తెలంగాణలో ఏ ఆడపిల్లనన్నా సారదంద చేసి తిహార్ జైలుకు పోయిందా? పోలీస్ స్టేషన్ కన్నా పోయిందా? తిహార్ జైలుకు పోయినావు, 6 నెలలు 7 నెలలు 5 నెలలు 6 నెలలు జైల్లో ఉన్నావు. నీ గుండె మామూలు గుండె కాదు. మళ్ళీ వచ్చినోడు మాలాంటి వాళ్ళు అయితే ఏమన్నా మురుసుకొని పండుకుంటోళ్ళు ఇజ్జత్కు. నీకు ఇజ్జత్ లేకపోయే, ఏం లేకపోయే, మళ్ళీ వచ్చినావు అంటే నీకు ఇజ్జతు శరము సిగ్గు అనేది ఏమి ఉండదు అనమాట. ఎంతసేపు ఉన్నా నీతి మళ్ళీ రాజకీయాలు చేయడము. అంటే ఇప్పుడు కవిత మాటలు మీరు సీరియస్గా తీసుకోవట్లేదు? సీరియస్గా తీసుకోము. ఇజ్జత్ లేని వాళ్ళు మాట్లాడితే ఏం సీరియస్గా తీసుకొని వాళ్ళ ఇజ్జత్ని వాళ్ళని ఫేమస్ చేసినట్టు అవుతుంది. మేము ఎందుకు ఫేమస్ చేస్తాం వాళ్ళను? ఆమె కవిత ఎవరండి? ఎవరు చెప్పండి? ఆమె గురించి సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అయ్యను వచ్చి అసెంబ్లీకి రమ్మని, వాళ్ళ అయ్యను అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో వాళ్ళ అయ్య మాట్లాడితే అయ్యకి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు, మా మంత్రులు చెప్తారు, మా ఎమ్మెల్యేలు చెప్తారు. అప్పటిదాకా మీరు సమాధానాలు చెప్పారా? అప్పదేం సమాధానం కాదు, నాలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నాం కదా. ఆమెకు లెక్కలు చెప్పాలంటే మీ అయ్యకు మొగుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడు. ఇవాళ నీ అన్న చెప్తుండగా, నీ అన్న ఒక మాట మాట్లాడుతున్నావు, నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, మతిస్థిమితం కోల్పోయి కళ్ళదాగిన కోతుల్లాగా ఒకటే ఎగురుతా ఉన్నారు. ఆ డబ్బుకో ఒకటి ఉంది, పెడతారు, ప్రెస్ మీట్లు పెడతారు, ఓ 10 మందిని అద్దోళ్ళని తెచ్చుకుంటారు, 500 ఇస్తారు, కూలోళ్ళని తెచ్చుకుంటారు, పక్కన నిలబెట్టుకుంటారు. నిజమైన నికాసైన వాళ్ళు ఎవరున్నారో ఒకసారి నీ దగ్గర చెప్పుకోను. వాళ్ళు ఒక్కటే, ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు 10 మందిని పట్టించుకొని మంచి చేసి నీ ఎమ్మడి ఉండేటోళ్ళు. అధికార మదంతో ఎవరిని పట్టించుకోకపోతారు. అప్పుడు ఇలా 500 పెట్టి జనాలను తెచ్చుకొని పాపం సరే అలకాడు పన్న నింతుంది, ఇలా 500 ఇచ్చినందుకు దానికి సంతోషపడదాము. అలాంటి వ్యక్తులు మీరు, నువ్వు మాట్లాడేదానికి ఇక నీ కూడా మేము సమాధానం నేనే చెప్తాం. నేనంటే నాలాంటి అధికార ప్రతినిధులు మహిళలని చెప్తాం. ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి, అంటే ఎలక్షన్స్ ఓటింగ్ జరిగింది. ఇవాళ ఎలా అనిపిస్తుంది మీకు? ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి తమ్మి, దాంట్లో కొత్త మీరే అధికారంలో ఉన్నారు, గెలుస్తుందా మరి? ఒకటి, ఎలక్షన్స్ అన్నప్పుడు అందరం పోటీ చేస్తుంటాము, గెలుపు ఓటమి అనేది మనం జీర్ణించుకోవాలి, 2 ఈక్వల్గా తీసుకోవాలి. మేము చేయాల్సింది మేము చేస్తున్నాము, ప్రజల నిర్ణయం ప్రజలు తీసుకుంటారు, దాన్ని మనం కాంట్రవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు బాగా తెలుసు, ప్రజలని మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన విలువని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది. పదవులు అనేది శాశ్వతం కాదు అనేది కాంగ్రెస్ పార్టీ ఒకటి నమ్ముతుంది, ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి మేము ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాం అనే నమ్మకం మాకుంది. కొద్దిగా లేట్ అయ్యిండొచ్చు, కానీ డెఫినెట్గా ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద. బీజేపీ బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని అనుకుంటున్నారా? తెలీదు, ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీని, ఓటు బ్యాంకుని ఎవరు కూడా టచ్ చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బండి సంజయ్ గారి సిద్ధాంతం వేరు ఉంటుంది, పార్టీ పరంగా మరి ఆయన మనిషిగా ఆయన వ్యక్తిగతంగా మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కి వేసినట్టు అంటాడు, ఇవాళ బీజేపీకి ఓటేస్తే ఇండియాకి వేసినట్టు అంటారు. ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి ఆ మాట మాట్లాడొచ్చా? ఆ వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? అది మేము ఎన్నికల కమిషనర్ కూడా మేము వినతి పత్రం ఇచ్చినాము, చాలా తప్పది. ఎల్కేజీ పిల్లగాడిని అడిగినా చెప్తాడు. మతం గురించి ప్రచారం చేసుకోవాలనుకుంటే నువ్వు బీజేపీలకి పక్క జరిగి జెండా పక్కన పెట్టి నువ్వు మత ప్రచారం చెయ్యి, ప్రజలు నిన్ను ఏ రకంగా ఆశీర్వదిస్తారో అప్పుడు చూడు. అంటే పార్టీ ముసుగులో మత ప్రచారం చేస్తున్నారు. డెఫినెట్గా ఫస్ట్ అమ్మవారిని కనిపెట్టిందే మేము, రాముడు బీజేపీ వారసులు, సీతమ్మ వారసురాలు, ఇట్లా చెప్పుకుంటారు వాళ్ళు. భాగ్యలక్ష్మి దేవత అంటారు, వీళ్ళు అంటారు. అంటే ఇప్పటివరకు దేవుళ్ళకి మొక్కలేదు, దేవుళ్ళు ఎవరు నమ్ముతలేరు, దేవునికి దండం పెడతలేము, పండుగలు చేసుకుంటలేము. ఇంకా కొన్ని రోజులు అయితే తాతకు కూడా దగ్గులు మేమే నేర్పించినామని చెప్తారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ గురించి ఇవన్నీ మాట్లాడి మనం అనవసరంగా వాళ్ళను ఎక్కువ చేసినట్టు అనిపిస్తుందేమో నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి అంటే గవర్నమెంట్ అధికారికి ఇస్తున్నంత సెక్యూరిటీ ఇస్తున్నారని అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒకటే చెప్తున్నా నాన్న, నేను
ఒకటి చెప్పదలుచుకున్నా, అభిమానం కోసము ప్రజలు ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా? మా అన్నకి ఇవ్వండి, మా అన్నకు మీరు ఇట్లా డప్పులు కొట్టండి, ఇట్లా సభలు ఆయనకు సెక్యూరిటీ ఇవ్వండి, పూలు చల్లండి, అభిమానించండి అని చెప్తున్నాడా? అభిమానం కోసం ప్రజలు, ఇప్పుడు మేము కూడా ప్రజలలో పోతాం, అభిమానానికి సెక్యూరిటీ ఇస్తున్నామంటే ఒక అన్న చేయాల్సిన పనులను బాధ్యతగా తమ్ముడు చేస్తున్నాడు, దాంట్లో తప్పేముందని నేను అంటున్నా. నీ అయ్య చేయాల్సిన పనులు మీరు చేయలేదా? ఇప్పుడు మీ అయ్యను ఫామ్ హౌస్లో పడుకోబెడుతుంది, మీరిద్దరే మాట్లాడుతున్నారు. కేసీఆర్ మాట్లాడాల్సిన మాటలు కూడా కవితనే మాట్లాడుతుంది, కేటీఆర్ మాట్లాడుతుండు. మరి మీకు తెలియదు అప్పుడు? అది మీరు ఆలోచించారా? మరి అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అదే ఆలోచించుకోండి. ఒక్క ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. ఇవాళ మీ అయ్య మాట్లాడిన మాటలేంది? ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేస్తా, తెలంగాణ పురిటిగడ్డ, నల్లగొండ జిల్లా ఉద్యమాల గడ్డ, ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేపించి చేయాల్సిన బాధ్యత నాదే. ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈరోజు ఎస్ఎల్బీసీలో చిక్కుకున్నారు కార్మికులు అంటున్నారు. ఇప్పుడు ఒక్కటే, దేవుడు అలాంటి సంఘటన జరగడం దుర్మార్గము, బాధాకరము. కానీ రాజకీయాలను గురించి మనం ఇక్కడ మాట్లాడొద్దు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రాజకీయంగా మనం ముందుకు పోవాలనుకున్నప్పుడు 10 సంవత్సరాల అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ లేదు. అయినా మేము బాధ్యత వహిస్తాం. అలా జరగాలని ఎవ్వడు కూడా కోరుకోడు. వాళ్ళలాంటి నీచాతి నికృష్టమైన మైండ్ ఉన్నోళ్ళు వాళ్ళు తప్ప. అది కూడా రాజకీయం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఏ బిడ్డకు కూడా రావద్దు, ఏ కుటుంబానికి కూడా రావద్దు అని చెప్పి తెలంగాణ ప్రజల తరపున కోరుకుంటున్నాను. వాళ్ళకి అంత మంచి జరగాలి. దేవుడు కూడా వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. డెఫినెట్గా గవర్నమెంట్ ఏ రాష్ట్రం బిడ్డలైనా కూడా బాధ్యత వహిస్తుంది. వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుంది.